ఒక ఊళ్ళో ఒక రైతుండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి కళ్ళు కూడా సరిగా కనబడవు. అటువంటి అత్తమామలకు చాకరీ చేయటం ఇష్టం లేక రైతు భార్య వారిని ఎలాగైనా చంపేసి తనకు చాకరీ తప్పించమని తన భర్తను బతిమాలింది. రైతు తన భార్య మీద అపేక్ష కొద్దీ తన ముసలి తల్లిదండ్రులను చంపటానికి నిశ్చయించి వారిని ఒక బండిలో ఎక్కించి అడవికి తీసుకుపోయాడు. అక్కడ వారిని ఒక చోట దింపి ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి అవతలికి వెళ్ళి నెత్తిన నల్లని ముసుగు వేసుకొని దొంగలాగా నటిస్తూ తన తల్లిదండ్రుల పైబడి దుడ్డుకర్రతో కొట్టసాగాడు. అప్పుడు ఆ వృద్ధులు, నాయనా, మమ్మల్ని దొంగలు చంపేస్తున్నారు, నీవైనా తప్పించుకు పారిపోయి ప్రాణం రక్షించుకోరా అని కేకలు పెట్టసాగారు. తాము చచ్చిపోతూ కూడా తన క్షేమమే కోరటం చూసి రైతు తన తల్లిదండ్రుల మీద చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే తాను వచ్చి దొంగలను తరిమినట్టుగా నటించి తన తల్లిదండ్రుల శరీరాలను నిమురుతూ, ఇంకా పర్వాలేదు, దొంగలను పారదోలాను, మనం ఇంటికి పోదాం పదండి అని వారిని బండిలో తిరిగి ఇంటికి తీసుకుపోయి తన భార్యకు బుద్ధి చెప్పి తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూడసాగాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, తల్లిదండ్రుల విలువ తెలిసినవాడు గొప్పోడు.